హాయ్ అండి. ఉల్లికాడలు శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి అర కేజీ ఉల్లికాడలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అరకప్పు శనగపప్పుని అరగంట సేపు ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు దీంట్లో నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లికాడ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాం. దీన్ని చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసి టమాటోలు మగ్గే వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోలు మెత్తగా మగ్గడానికి కోసం మూత పెట్టేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి కదా. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోనే ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, నలగొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు మగ్గిద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా హెల్దీ అయిన ఉల్లికాడలు శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.